నమస్కారం అండి. నా పేరు ఎం ధనలక్ష్మి. నేను యోగా ట్రైనర్ని. ఇది 2013లో స్టార్ట్ చేశాము. బట్ ఆ రోజుల్లో యోగా కోసం కానీ లేదా డ్యాన్స్ కోసం అంత అవేర్నెస్ లేకుండే. అంటే మేము ఏదైనా నేర్పించాలని స్టార్టింగ్ నుంచి అనుకునేవాళ్ళం. పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచే కూచిపూడి డ్యాన్స్లో మేము చేర్పించాము. వాళ్ళు అప్పటి నుండి బాగా చాలా ఇంట్రెస్ట్తోనే నేర్చుకున్నారు వాళ్ళు కూడా. సో ఏది కలిసినా మేము పిల్లలతోనే స్టార్ట్ చేసుకొని పిల్లలు మేమిద్దరం కలిసి స్టార్ట్ చేసాము. సో ఎక్కడ సెంటర్ పెట్టినా కూడా పిల్లలు కూచిపూడి డాన్సర్లు వాళ్ళు నేర్పించేవాళ్ళు, నేను మార్నింగ్ క్లాసెస్ చెప్పుకునేదాన్ని. సో అలాగే మా ఇంట్రెస్ట్ అలాగే పెరుగుతూ వచ్చింది. సో యోగా ఏంటంటే అందరు హెల్త్ పరంగా బాగుంటుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఇంకా యోగా అంటే చాలా రకాలుగా పనిచేస్తుంది. మెయిన్ ఏంటంటే నాకు ఇంట్లో ఉన్న లేడీస్కి మాత్రము ఎలాంటి ఇంట్లో పనులు అవి ఇవే ఉంటుంటాయి, కానీ ఇప్పుడు హెల్త్ పరంగా వాళ్ళు కాన్సన్ట్రేషన్ తీసుకోరు. కాబట్టి నాకు ఏంటంటే వాళ్ళ కోసం ఏదైనా చేయాలనుకునేదాన్ని. బట్ ఎవరు అంతగా స్టార్టింగ్లో నేను పెట్టినప్పుడు అంత ఇంట్రెస్ట్ ఏం రాలేదు, అంత అవేర్నెస్ లేకుండే. బట్ ఈ రోజులలో చూస్తుంటే కనుక ఇప్పుడు ప్రతి ఒక్కరు యోగా కోసం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు చాలా క్లాసెస్ అయిపోయినాయి యోగా. నేను స్టార్ట్ చేసినప్పుడు అంత లేకుండే. ఇక్కడ రామ్నగర్లో మా అమ్మాయిలు కూచిపూడి డాన్సర్లు ఈవినింగ్ వాళ్ళు క్లాసెస్ తీసుకుంటారు, మార్నింగ్ నేను యోగా క్లాసెస్ తీసుకుంటాను. అయితే వాళ్ళు ఏంటంటే ఇద్దరు కూచిపూడి డాన్సర్లు, ఇద్దరు ఎంఏ కంప్లీట్ అయిపోయింది, పెద్దామెది పిహెచ్డి చేస్తుంది ఇప్పుడు తను. వాళ్ళు చాలా ప్రోగ్రామ్స్ చేస్తారు, 360 ప్రోగ్రామ్స్ చేశారు. అందులో థాయిలాండ్లో, మారిషస్, ఇంకా మలేషియాలో కూడా ప్రోగ్రామ్స్ చేశారు. ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద టెంపుల్స్లో అన్నిట్లో చేశారు. తిరుమల, తిరుపతి, కాణిపాకం, ఇంకా శ్రీశైలం, అన్నవరం, చాలా టెంపుల్స్లో ప్రోగ్రామ్ చేస్తారు. పెద్ద పెద్ద ప్రోగ్రామ్సే చేస్తారు వాళ్ళు, ఎప్పుడు చేసినా బాగా చేస్తారు. మొన్న కూడా రీసెంట్గా విజయవాడలో చేశారు. సో ఇక్కడ కూడా పాజిటివ్గానే ఉంది, వాళ్ళకి అంతా బాగానే ఉంది. నేను యోగా ఫస్ట్ గాంధీ జ్ఞాన మందిర్లో చేశాను. అక్కడ మా గురువు గారు ప్రవీణ్ కపాడియా గారు, మా గురువు గారు ప్రవీణ్ కపాడియా గారు, ఆయన దగ్గర నేను టీచర్ ట్రైనింగ్లో ఉండేదాన్ని. అక్కడంతా టీచర్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాను. అక్కడ చాలా ఇయర్స్ చెప్పాను ఫ్రీ క్లాసెస్. తో సొంతంగా నేను కూడా స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేశాను. ఇక్కడ స్టిల్ ఇప్పుడు రామ్నగర్లో 6 o'clock నుంచి 7 to 8 అలా 1 hour 10 o'clock వరకు వస్తారు పిల్లలు. ఇక్కడ మెయిన్గా స్పెషల్ ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లలు ఏంటి అంటే మెమరీ పవర్ కోసం వస్తుంటారు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది. పిల్లలు చెప్పినట్టు వింటున్నారు, మెమరీ పవర్ వాళ్ళకి చాలా బాగా ఇంప్రూవ్ అయ్యింది అని. ఇంకా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర. వెయిట్ లాస్ కోసం వచ్చిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. తను వెయిట్ లాస్ అయ్యామని కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు. హెల్త్ పరంగా అయితే యోగా చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఏంటంటే ఇంట్లో ఉన్న ఉమెన్స్ బయటికి రావాలా, రోజు ఒక 1 hour అయినా యోగా తీసుకోవాలని నేను అనుకుంటాను. యోగానే కాదు, రోజు ఒక 40 minutes లేదా ఒక 1 hour చిన్నగా వాకింగ్ అయినా లేదా ఏదైనా ఎక్సర్సైజ్ కానీ ఏదైనా వ్యాయామం చేయాలని నేను అనుకుంటానండి. ఎక్కువ మటుకు ఇంట్లో ఉన్న లేడీస్ ఏంటంటే అన్ని రకాలుగా పనులు చేస్తుంటాం కదా, ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా ఏంటిది ఎక్సర్సైజ్ అనుకుంటారు. బట్ అది కానే కాదు. వాళ్ళకంటూ ఒక 1 hour తీసుకొని కంపల్సరీ యోగా చెయ్యాలి, లేదా ఏదైనా ఒక రకమైనటువంటి ఎక్సర్సైజ్ చేయాలి. అది హెల్త్ పరంగా మెంటల్గా చాలా పీస్ ఇస్తుంది మనకి. నా అబ్జర్వేషన్ ఏంటంటే మెయిన్గా వెయిట్ లాస్ కోసం చెయ్యాలి అనుకున్న వాళ్ళైతే కనుక ఎక్కువ ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయడం ఒకటి. ఏది తిన్నా మీరు 7:30 ఫుడ్ తీసుకోవడము, వాటర్ లెవెల్స్ ఎక్కువ తీసుకోవడము, ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ పూర్తి అవాయిడ్ చేయడము.